హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు విషయం ఏంటంటే నేనైతే జాక్ మిషన్ కొన్నానండి. జాక్ 5 మిషను. దీని కాస్ట్ వచ్చేసేసి 24,000. మా ఇంటికి తీసుకురావడానికి ఛార్జెస్ వచ్చేసి 500. 24,500 అయింది ఇప్పుడు ఈ మిషన్ నాకు. అంటే నేను ఈ మిషన్ కొని 6 మంత్స్ అవుతుంది. ఏంటి అక్క 6 మంత్స్ తర్వాత వీడియో పెట్టేసేసి ఇప్పుడే కొన్నట్టు చెప్తున్నారా అని అనుకుంటున్నారా? నేను 6 మంత్స్ ఈ మిషన్ వాడాను కాబట్టి ఈ మిషన్ గురించి ఏంటి, ఈ మిషన్ వాడటం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి నాకు అర్థమైంది కాబట్టి మీకు కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా. ఈ మిషన్కి వర్క్ చేయటం వల్ల చాలా బెనిఫిట్స్. చిన్న మిషన్తో మనం వర్క్ చేసామనుకోండి, అది సౌండ్కి మళ్ళీ పైపింగ్స్ నీట్గా రావు, స్టిచ్చింగ్ నీట్గా ఉండదు, ఎలాగోలా తిప్పలు పడి ఎలాగోలా జాగ్రత్తగా కుడతా ఉంటాము. అదే ఈ మిషన్ అనుకోండి, పైపింగ్స్ చాలా నీట్గా వస్తాయి. ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్, మగ్గం వర్క్ బ్లౌజెస్, డిజైనర్ బ్లౌజెస్, చెమ్కీలు ఉన్న శారీస్ బ్లౌజెస్ కూడా కుట్టొచ్చండి. అంత పర్ఫెక్ట్గా కుట్టగలుగుతాము. చాలా చాలా బాగుండిద్ది. అందుకే నేను అవన్నీ కుట్టా కాబట్టి చెప్తున్నా. మన ఇంటి దగ్గర కుట్టే లేడీస్ టైలర్స్ అందరూ ఇటువంటి మిషన్ కొనుక్కుంటారని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి. ఇంటి దగ్గర కుట్టే వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటంటే, మామూలుగా చిన్న మిషన్తో మనం ఈవినింగ్ అయ్యేసరికి ఒక 2 బ్లౌజెస్ 3 బ్లౌజెస్ కుట్టేసరికి చాలా అలసిపోతూ ఉంటాము. అదే ఈ మిషన్ అనుకోండి, 3 బ్లౌజెస్ కుట్టాలంటే మినిమం ఒక 2 గంటల టైం కేటాయించేసామంటే 3 బ్లౌజెస్ కుట్టేస్తాము. చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మధ్యాహ్నం రెస్ట్ కూడా తీసుకుంటాము. మళ్ళీ ఏంటంటే మనం ఈవినింగ్ కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఉదయానికి వర్క్ చాలా ఫాస్ట్గా అవుతుంది. అందరూ పడుకుంటారు కదండి పిల్లలు. అప్పుడు ఒక గంట టైం కేటాయించి మనం కట్ చేసుకోవాలి అనుకున్నవన్నీ కట్ చేసి పెట్టుకుంటే ఈవినింగ్ వర్క్ చాలా ఫాస్ట్గా అవుతుంది. మళ్ళీ ఏంటంటే ఈ మిషన్ కుట్టడం వల్ల అలసట ఉండదండి ఈ మిషన్ వాడటం వల్ల. ఎందుకంటే సౌండ్ రాదు, స్మూత్గా ఉండిద్ది. చక్కగా ఏదో దేవుడి పాటలో సాంగ్స్ పెట్టుకొని హ్యాపీగా టైలింగ్ చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగుంది. మరొక విషయం అండి, ఈ మిషన్ని ఈఎంఐ ద్వారా కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి మొన్న షాప్కి వెళ్ళినప్పుడే నాకు తెలిసింది. అబ్బా, ఈ మిషన్స్ కూడా మంత్లీ స్కీమ్ వల్ల తీసుకోవచ్చా అని చెప్పేసి అనుకున్నా. అవునండి, మంత్లీ స్కీమ్ వల్ల కూడా తీసుకోవచ్చు ఈ మిషను. ఎందుకంటే మనం మిషన్ కొనుక్కున్నాం అనుకోండి, సపోజు మినిమం ఒక మంత్కి వచ్చేసి 10,000 మ్యాక్సిమం కుట్టగలుగుతాం కదా వర్క్ వస్తే. ఒక 2,000 పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, 5 మంత్స్కి 20,000 అవుతుంది. 7 మంత్స్ పెట్టుకుంటే చక్కగా 24,000 అయిపోద్ది కదండి మిషను. ఇంకా లైఫ్ లాంగ్ మనకి ఈ మిషన్ ఉండిపోద్ది, అంతే కదండి. నేనైతే ఈ లైనింగ్ బ్లౌజ్ కుట్టా, హాఫ్ అన్ అవర్లో కుట్టేసా ఈ లైనింగ్ బ్లౌజు. అవునండి, నాకైతే ఈ మిషన్ గురించి నా అనుభవం అయితే ఇది. మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక విషయం ఏంటంటే, మన ఇంటి దగ్గర కుట్టే టైలర్స్ పరిస్థితి అంతా ఇంతేనండి. ఎందుకో చెప్పనా, ఎంత నీట్గా కుట్టినా, బోటిక్ బ్లౌజులు కుట్టినట్టు కుట్టినా సరే, మన ఇంటి దగ్గర కుట్టే టైలర్స్కి మనీ ఇవ్వటానికి కస్టమర్స్ చాలా ఆలోచిస్తారండి. 150 ఇవ్వనా, 180 ఇవ్వనా. ప్లెయిన్ బ్లౌజ్ కుడితే మొన్న ఒక ఆవిడ వచ్చారండి నా దగ్గరికి, 50 రూపీస్ కుడతారు మా ఇంటి దగ్గర, 50 రూపీస్ ఇవ్వనా. లైనింగ్ బ్లౌజ్ 100 రూపీస్ కుడతారని చెప్తున్నారండి. 100 రూపీస్ అసలు ఏమొస్తుందండి. ఓన్లీ ఒక దారపురీలు వచ్చేసి 80 రూపీస్. ఉక్సులు ఏంటి, కటింగ్ ఏంటి, వర్క్ ఏంటి. ఇంటి దగ్గర కుట్టే లేడీస్ టైలర్ పరిస్థితి అంతా ఇంతేనండి. ఏం చేస్తాం, అలా అని చెప్పేసి కుట్టనని చెప్పం, అదని ఇదని చెప్తారు. 150 ఇస్తాంటారు. పైపింగ్ వేస్తే బయట 300 ఇస్తారండి. కానీ మాకు 200 ఇవ్వడానికి వాళ్ళెంత అడగాలో అసలు. ఏం చేస్తామండి, ఖాళీగా కూర్చోలేము. అలా అని చెప్పేసి కుట్టనని చెప్పలేము. మనం ఏంటంటే ఒక 10 రూపాయలు వస్తే దేనికో దానికి ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి ఆలోచిస్తాము, అంతే కదా. ఖాళీగా కూర్చునే కంటే రోజుకో 200 300 సంపాదించుకున్న మనకంటూ మనీ ఉంటుంది కదా అని చెప్పేసి అనుకుంటాము. అదే ఎక్కువ చదువుకున్నామనుకోండి, చక్కగా ఎక్కడో ఒకటి జాబ్ చేసుకోవచ్చు. అప్పుడు ఎక్కువ మనీ వస్తుంది. అటు ఇటు కానీ చదువుల వల్ల
టైలరింగ్ చేయాలి, ఏం చేస్తామండి. కానీ నాకైతే అంతకుముందు చిన్న మిషను, ఆ మిషన్ కుట్టేటప్పుడు నాకు అస్సలు హెల్త్ బాగుండేది కాదు. హెడ్ఏక్ అయితే పిచ్చి పిచ్చిగా తలనొప్పి వచ్చేసేది ఆ సౌండ్కి. ఆ చిన్న మిషన్కి మోటర్ ఉండేది, టకా 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 సౌండ్ వస్తూ ఉండేది. ఆ సౌండ్కి నేను ఒక్క బ్లౌజ్ కుట్టేసరికి నాకు తలనొప్పి వచ్చేసేసి అస్సలు ఇక నేను మా బాబు స్కూల్ నుంచి రాగానే అదమ్మా ఇదమ్మా అంటే ఒక బ్లౌజ్ కుట్టేసి మళ్ళీ ఇంకో బ్లౌజ్ కుట్టాలి, ఇంకా వాడి మీద చిరాకు పడిపోతూ ఉండేదాన్ని. ఈ మిషన్ వల్ల అయితే చాలా హ్యాపీగా ఉంది. సరే బాయ్ అండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.